చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ రాబోయేటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన భవిష్యత్తు నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశా జ్యోతి, భావితరాలకి నాయకత్వం వహించబోతున్నటువంటి మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఒక వినూతనమైనటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ తన యొక్క రాజకీయ పరిపక్వత, రాజకీయ దురంధరత, ఈ రాష్ట్రాన్ని ఒకవైపు ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి చేస్తూ భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకి నాణ్యమైన విద్యను అభ్యసించే విధంగా వ్యవస్థని మార్పులు తెస్తూ తెలుగుదేశం పార్టీని భవిష్యత్తులో ఒక ఉన్నతమైనటువంటి పార్టీగా, రాక్షస పాలన అంతమొందించినటువంటి నిన్నటి ఎన్నికలకు ధీటుగా 2029లో ఈ రాష్ట్రంలో మళ్ళా తెలుగుదేశం గెలిచే విధంగా అడుగులు వేస్తూ అందరినీ నడిపిస్తూ మనందరికీ మార్గదర్శిగా ఉంటూ ఈ రోజున మన నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారు దేశ చరిత్రలో ఏ పొలిటికల్ పార్టీకి లేనటువంటి నెట్వర్క్, కోటి సభ్యత్వాలు తీసుకున్నటువంటి వైనం, తెలుగుదేశం కార్యకర్తలు ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటే వాళ్ళకి ఆర్థిక సహాయం, కుటుంబాన్ని కోల్పోతే పిల్లలకి విద్య, అనుకోని పరిస్థితుల్లో యాక్సిడెంట్లు జరిగితే 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, ఒకవైపున కార్యకర్తలు అందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీ అనేది తల్లి లాంటిది, ఆ మహావృక్షాన్ని పెంచుకుంటూ పోవాలి. పెంచుకుంటూ పోతున్నప్పుడే ఆ చెట్టు నీడన కార్యకర్తలందరూ సేద తీరడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడో ఒక ఆవేశమైన నిర్ణయాలు తీసుకుంటే దానివల్ల మనం 5 సంవత్సరాలు మళ్ళా పరితపించాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఆవేశాలకు తావు ఇవ్వకుండా ఆలోచనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఒక పరిణితి చెందినటువంటి ఒక గొప్ప నాయకుడిగా అటువైపున తాతని, ఇటువైపున తండ్రిని తలపిస్తూ ఈరోజు నూతన శకానికి నాంది పలుకుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో మన తెలుగుదేశం పార్టీలో కార్యవర్గ సభ్యులతో పాటు ఉన్నటువంటి పార్టీయే కాదు, ఇంకొక కొత్త దానికి నాంది పలకాలనేటువంటి ఉద్దేశంతో క్యూబ్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి బూత్ లెవెల్ దగ్గర నుంచి, గ్రాస్ రూట్లో ఉండే బూత్ లెవెల్ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళి వాళ్ళతో మమేకమై వాళ్ళతో కలిసి మైటీడీపీ యాప్లో మన ఫోటో కూడా పోయినటువంటి యూనిట్ ఇన్ఛార్జో, క్లస్టర్ ఇన్ఛార్జో, బిఎల్ఓ కలిసి అక్కడ ఫోటో దిగినటువంటి వైనాన్ని బట్టి తను పరిధిలో ఉన్నటువంటి క్లస్టర్స్లో ఉన్నటువంటి ఎంతమంది అయితే హౌస్ హోల్డ్స్ ఉన్నాయో, నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ఎక్కువ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఆ క్లస్టర్ని అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోటోలు ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ గృహాల వారిగా కౌంట్ చేసినప్పుడు మన కావలిలో ఉన్నటువంటి 12 క్లస్టర్స్లో 5 క్లస్టర్స్లో ఈరోజు మొదటి స్థానంలో ఉన్నారని, వారికి ఒక ప్రశంసా పత్రాన్ని అందించండి, అది ముఖ్యమంత్రి చేతుల మీదుగా తయారు చేసిన పత్రంగా లోకేష్ గారి సంతకంతో మనల్ని గుర్తిస్తూ అప్రిషియేట్ చేస్తూ మన యొక్క సేవలను తెలుగుదేశం పార్టీ పోర్టల్లో పెట్టే విధంగా, కావలి ప్రజానికానికి తెలిసే విధంగా, తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా వాళ్ళని అభినందించే విధంగా ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇప్పటికిప్పుడు అనుకున్నప్పటికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి మన కార్యకర్తలందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కుటుంబంలో ఒక వ్యక్తికి అప్రిషియేషన్ వస్తే మనందరం కూడా అప్రిషియేషన్గా భావిస్తూ ఆ వ్యక్తిని ప్రోత్సహించడానికి, ఆ వ్యక్తిని మీరు బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి నాయకులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున
314 బిఎల్ఏలు, అంటే ఒక బిఎల్ఏతో పాటు కో బిఎల్ఏ, అంటే 314 ఇంటూ ఇతర లెక్కన 628 మంది ఈ బిఎల్ఏలుగా ఉన్నారు. యూనిట్ ఇన్ఛార్జీలుగా 55 మందితో పాటు ఇంకొక 55 మంది కోబిఎల్ఏలుగా యూనిట్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అదేవిధంగా క్లస్టర్స్ 12 క్లస్టర్స్ కలిసి 24 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉంటే వాటిలో ఈ రోజున మన పార్టీ 134 మందిని అభినందిస్తూ వీరందరూ కూడా బాగా చేశారని వారికి ఒక లామినేషన్ షీటు రూపంలో వాళ్ళే ఫ్రేమ్ చేసి మళ్ళీ దాన్ని మీరు ఎక్కడో పెట్టుకుంటారు అనుకోకుండా ఒక లామినేషన్ పత్రం, ఇది మనకి బహుశా మన డిగ్రీ పాస్ అయినప్పుడు మన కాన్వకేషన్లో మన డిగ్రీ సర్టిఫికేట్లు కూడా ఈ విధంగా ఎవరు మన ఫీజు కట్టిన చదువుకి ఇంతటి గుర్తింపు ఇవ్వలేదు. అది తెలుగుదేశం పార్టీ యొక్క కర్తవ్యం, తెలుగుదేశం యొక్క గుర్తింపు. ఒక కార్యకర్త కష్టపడ్డ దానికి లామినేట్ చేసి మీ ఇంట్లో చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.